ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ మోర్ మిషన్ టు డిటర్మైన్ రెసిడ్యూ mod 3 ఆఫ్ ద గివెన్ బైనరీ నెంబర్. సో మనకి బైనరీ నెంబర్ అంటే ఏంటో తెలుసు. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో కాబట్టి సిగ్మాలో మనకి ఏమొస్తుందంటే 0,1. సిగ్మా మీన్స్ ఇన్పుట్ ఆల్ఫాబెట్. నెక్స్ట్ రెసిడ్యూ mod 3 ఈజ్ నథింగ్ బట్ రిమైండర్. సో ఇక్కడ దీని యొక్క అవుట్పుట్ ఏంటంటే 3తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్, దాన్ని మనం అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే 3తో డివైడ్ చేస్తే మ్యాక్సిమం 3 రిమైండర్స్ వస్తాయి. 0, 1, 2. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. లెట్ వీ హ్యావ్ ఇట్లా ఒక నెంబర్లో ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఫస్ట్ 0 తీసుకున్నాము. 3 zeros are 0. 0 minus 0 means 0. సో రిమైండర్ అంటే ఏంది? ఇది. సో ఎంత వచ్చింది? 0 వచ్చింది. సపోజ్ 1 తీసుకున్నాం. 1తో డివైడ్ చేస్తే 3 zeros are 0. 1 minus 0 అంటే ఏంది? 1. సో రిమైండర్ 1 వచ్చింది. నెక్స్ట్ 2తో తీసుకుంటే 3 zeros are 0. 2. 2 minus 0 అంటే 2. సో మ్యాక్సిమం మనకు రిమైండర్స్ ఎన్ని వచ్చినాయి? 0, 1, 2. తర్వాత 3 తీసుకుందాం. 3 mod 3 పర్ఫామ్ చేస్తే 3 1s are 3, 0. 4 తీసుకుంటే 3 1s are 3, 4 minus 3 means 1. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఏ నెంబర్నైనా సరే 3తో కనుక డివైడ్ చేస్తే మ్యాక్సిమం మనకి 3 రిమైండర్స్ వస్తాయి. 0, 1, 2. సో కాబట్టి అవుట్పుట్ ఆల్ఫాబెట్ అంటే ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏమేమి వస్తున్నాయి? 0, 1, 2. 0, 1, 2. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. మోర్ ఎమిషన్కి ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాము. సో ట్రాన్సిషన్ టేబుల్ చూద్దాము. ట్రాన్సిషన్ టేబుల్ తర్వాత ట్రాన్సిషన్ టేబుల్ ప్రకారం ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ట్రాన్సిషన్ టేబుల్లో మనకి మోర్ ఎమిషన్లో ఇక్కడ మనకి 3 స్టేట్స్ కావాలి. Q0, Q1, Q2. Q0, Q1, Q2. సో Q0 అనేది ఇనిషియల్ స్టేట్ అవుతుంది. తర్వాత Q1, తర్వాత Q2. ఇక్కడ మనకి మోర్ మిషన్ కానీ మీలే మిషన్లో కానీ ఎటువంటి ఫైనల్ స్టేట్ అనేది ఉండదు. కాబట్టి Q2ని కానీ దేన్ని ఫైనల్ స్టేట్ ఉండదు కాబట్టి సర్కిల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్లో సింబల్స్ ఏమున్నాయి? 0, 1 ఉంది. సో ఈ స్టేట్ ఏమవుతుందంటే ప్రజెంట్ స్టేట్. ఇదేమన్నా ఎన్ఎస్ మీన్స్ నెక్స్ట్ స్టేట్. ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయి? 0 ఉంది, 1 ఉంది. తర్వాత అవుట్పుట్ రాయాలి. అవుట్పుట్ ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ వస్తున్నాయి? 3 స్టేట్స్ వస్తున్నాయి. కాబట్టి మనం కళ్ళు మూసుకొని ఏం చేయాలి అంటే ఆ 3 స్టేట్స్ని ఇక్కడ రాయాలి. Q0, తర్వాత Q1, తర్వాత Q2. బికాస్ 3 స్టేట్స్ వస్తున్నాయి కాబట్టి అగైన్ అదే సీక్వెన్స్ని రిపీట్ చేయాలి. Q0, Q1, Q2. సో ఇట్లా మనం ట్రాన్సిషన్ టేబుల్ని ఫిల్ చేస్తాం. Q0, Q1, Q2. అగైన్ మళ్ళీ రిపీట్ చేయండి. Q0, Q1, Q2. తర్వాత దీనికి మనం అవుట్పుట్ రాయాలి. సో ఇక్కడ మనం Q0 ఎందుకు యూజ్ చేస్తున్నామంటే రిమైండర్ 0 యొక్క బైనరీ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. అంటే రిమైండర్ 0 వచ్చే ప్రతి నెంబర్, రిమైండర్ 0 ఏ నెంబర్స్కి వస్తుంది? 0కి వస్తుంది, తర్వాత 3కి వస్తుంది, తర్వాత 6కి వచ్చింది, 9కి వచ్చింది, 12కి వచ్చింది. అటువంటి నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో కాబట్టి దీని యొక్క అవుట్పుట్ 0. నెక్స్ట్ Q1 ఎందుకు యూజ్ చేస్తామంటే రిమైండర్ 1 బైనరీ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. రిమైండర్ 1 దేనికి వస్తుంది? 1కి వచ్చింది, తర్వాత 4కి వచ్చింది, తర్వాత 7కి వచ్చింది. ఫస్ట్ 1కి వచ్చింది, తర్వాత 4కి వచ్చింది, తర్వాత 7కి వచ్చింది. అట్లా 1 by 1 వస్తుంది. సో కాబట్టి దాని యొక్క అవుట్పుట్ 1. అదేవిధంగా Q2 ఎందుకు యూజ్ చేస్తామంటే రిమైండర్ 2 బైనరీ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి అవుట్పుట్ అనేది 2 అవుతుంది. ఇప్పుడు దీనికి మనం మోర్ ఎమిషన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో మనకి ఎన్ని స్టేట్స్ కావాలి? Q0 కావాలి, తర్వాత Q1 కావాలి, తర్వాత Q2 కావాలి. సో Q0 ఇనిషియల్ స్టేట్ కాబట్టి దాని ముందు యారో పెట్టండి. సో Q0 మీద 0 అప్లై చేస్తే ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ మోర్ మిషన్. మోర్ మిషన్ అంటే ఏంది? ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్. కాబట్టి మన అవుట్పుట్ని మోర్ మిషన్లో ఏం చేయాలి అంటే స్టేట్లో రాయాలి. Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0. బికాస్ Q0 ఎందుకు యూజ్ చేస్తున్నాము?
రిమైండర్ 0 బైనరీ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. తర్వాత Q1 ఎందుకు యూజ్ చేస్తున్నాము? రిమైండర్ 1 నెంబర్స్ కాబట్టి Q1 యొక్క అవుట్పుట్ 1. మోర్ మిషన్ అంటే మనం ఏం చేయాలి? ఇన్ మోర్ మిషన్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్ కాబట్టి ఈ స్టేట్ మీదే డిపెండ్ అయింది. వేరియాస్ మీలే మిషన్ అయితే అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ద ప్రజెంట్ స్టేట్ అండ్ ప్రజెంట్ ఇన్పుట్ కాబట్టి అవుట్పుట్ని స్టేట్ లోపల పెట్టాం. మోర్ మిషన్లో అవుట్పుట్ ఎక్కడ చేయాలి? స్టేట్ లోపల పెట్టాలి. మీలే మిషన్లో అవుట్పుట్ని బయట రాస్తాం. తర్వాత అదేవిధంగా ఇంకొక స్టేట్. వాట్ ఈస్ ద స్టేట్? Q2 యొక్క అవుట్పుట్ ఎంత? 2. సో Q0 మీద 0 అప్లై చేస్తే Q0 కాబట్టి సెల్ఫ్ లూప్. Q0 మీద 1 అప్లై చేస్తే Q1. Q0 మీద 1 అప్లై చేస్తే Q1. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే Q2. Q1 మీద 0 అప్లై చేస్తే Q2. తర్వాత Q1 మీద 1 అప్లై చేస్తే Q0. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేస్తే Q1. Q2 మీద 1 అప్లై చేస్తే Q2 సెల్ఫ్ లూప్. ఇప్పుడు ఎగ్జామ్లో ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ప్రొసీజర్ ఓన్లీ. బట్ ఎగ్జామ్లో మనం ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే బేస్డ్ అపాన్ ద నెంబర్స్ చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ట్రాన్సిషన్ టేబుల్కి లెఫ్ట్ సైడ్ నెంబర్స్ రిప్రజెంట్ చేయండి. సో 0 నెంబర్ 1 2 3 4 5 6 7. సో దీనికి మనం బైనరీ నెంబర్స్ రాయాలి. 0 యొక్క బైనరీ నెంబర్ ఎంత? ఇక్కడ మనం 7 ఉంది కాబట్టి 3 బిట్స్ కావాలి నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి. ఏమేమి బిట్స్ కావాలి? 4 2 1. 0ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 0 1 ఎలా రిప్రజెంట్ చేస్తాము? 1 ప్లేస్లో 1 పెట్టాలి. 0 0 1. 2 ఎలా రిప్రజెంట్ చేస్తాము? 2 ప్లేస్లో 1 పెట్టాలి. 0 1 0. 3 అంటే ఏంది? సమ్ ఆఫ్ 2 and 1. 4 అంటే ఏంది? 1 0 0. 5 అంటే ఏంది? 1 0 1. 6 అంటే ఏంది? 1 1 0. 7 అంటే ఏంది? 1 1 1. ఇప్పుడు మనకి ఒకసారి మనకు కావాలి అంటే ఇక్కడ అవుట్పుట్ కూడా రాయొచ్చు. 0ని మనం 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఈ 0నే వస్తుంది. 1ని 3తో డివైడ్ చేస్తే 1. 2ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2ని 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? అవుట్పుట్ 2నే వస్తుంది. 2 అవుట్పుట్ రాస్తున్నాము, లేదంటే స్టేట్ రాయొచ్చు. 3ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 0. 4 డివైడ్ చేస్తే 1 అవుట్పుట్ రాస్తున్నాం. 5 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2. 6 చేస్తే ఎంత? 0. 7 చేస్తే ఎంత? 1. అట్లా ఒకసారి ఇప్పుడు దీని యొక్క మన యొక్క ట్రాన్సిషన్ టేబుల్ కానీ ట్రాన్సిషన్ డయాగ్రామ్ కానీ కరెక్టో కాదో చెక్ చేయండి. ఇప్పుడు మనం 0 0 0 0 అంటే ఇనిషియల్గా 0 అంటే ఏంది? Q0 దగ్గర ఉన్నాం. Q0 మీద 0 అప్లై చేస్తే ఎక్కడున్నాము? Q0 దగ్గరే ఉన్నాము. 0 అప్లై చేస్తే ఎక్కడున్నాము? Q0 దగ్గరే ఉన్నాము. 0 అప్లై చేస్తే ఎక్కడున్నాము? Q0 దగ్గరే ఉన్నాము. Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0. సో 0. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ దిస్ ట్రాన్సిషన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. ఓకే, బికాజ్ మనం Q0 దగ్గరే ఉన్నాము. ఓకే, తర్వాత చూడండి 1 చూడండి. Q0 మీద 2 జీరోస్ అప్లై చేస్తే ఎక్కడ ఉంటాము? Q0 దగ్గరే ఉంటాము. Q0 మీద 1 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q1కి వెళ్తున్నాము. Q1 యొక్క అవుట్పుట్ ఎంత? 1. సో 1. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. తర్వాత Q0 దగ్గర ఉన్నాము. ఏదైనా సరే మనం ఇనిషియల్ స్టేట్ నుంచి స్టార్ట్ చేయాలి. Q0 మీద 0 అప్లై చేస్తే ఎంత? Q0 మీద 1 అప్లై చేస్తే ఎంత? Q1 మీద 0 అప్లై చేస్తే ఎంత? Q2 యొక్క అవుట్పుట్ ఎంత? 2. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ దిస్ ట్రాన్సిషన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు 3 చెక్ చేద్దాం. Q0 మీద 0 అప్లై చేస్తే ఎంత? Q0. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే ఎంత? Q1 మీద 1 అప్లై చేస్తే ఎంత? Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0. నెక్స్ట్ అట్లయినా మనం ట్రాన్సిషన్స్ రాయొచ్చు. ఓకే, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం ఆలోచిస్తూ రాయాలి. ఓకే, బట్ ఎగ్జామ్లో మాత్రం మీరు డైరెక్ట్గా ఇది రాయొద్దు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది కూడా రాయండి. సో కాబట్టి మనం షో చేసినట్టు ఉంటుంది, దాన్ని బట్టి రాసాము అని చెప్పి ఉంటుంది. బట్ యాక్చువల్గా దీన్ని బట్టి చాలా ఈజీగా రాసేస్తున్నాం. తర్వాత 5 చూడండి. Q0 మీద 1 అప్లై చేస్తే ఎంత? Q1 మీద 0 అప్లై చేస్తే ఎంత? Q2 మీద 1 అప్లై చేస్తే ఎంత? Q2. సో Q2 దగ్గర ఉన్నాం. 6 చూడండి. Q0 మీద 1 అప్లై చేస్తే Q1 మీద 1 అప్లై చేస్తే Q0 మీద 0 అప్లై చేస్తే Q0. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ అవర్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. సో ఇలా మనం రెసిడ్యూ mod 3కి చేస్తాము. రెసిడ్యూ mod 3 అంటే రిమైండర్ 3 వచ్చే నెంబర్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అవుట్పుట్ కింద. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో రెసిడ్యూ mod 4 చూద్దాము. తర్వాత ఎగ్జాంపుల్లో రెసిడ్యూ mod 5 చూద్దాము.
ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.